ఈ తెలుగుదేశం వాళ్ళంతా మన మీద ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చాయి కదా, అందరూ పేదవాళ్ళ మీదే పడతారనమాట. నిన్నటి వరకు మళ్ళీ నిన్న కొత్తగా స్టార్ క్యాంపెయినర్ అంటే మళ్ళీ వాళ్ళ కులస్తుడైన జయప్రకాష్ నారాయణ బయటకు వచ్చాడు ముసుగు తీసేసి. ఇప్పుడు ఇంకా నేను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా, నేను ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అంటూ ఏదో రాష్ట్రంలో ఏదో అంతా నాశనం అయిపోతుంది అన్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారనమాట. ఒకప్పుడు అదే నోటితోనే ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు, గ్రామ సచివాలయాలు మెచ్చుకున్నాడు, విద్యా వ్యవస్థను మెచ్చుకున్నాడు, వైద్యాన్ని మెచ్చుకున్నాడు. అన్నీ మెచ్చుకున్న నోటితోనే మళ్ళీ కులం ఆ కుల పిచ్చితో మరి ఎంత ప్యాకేజ్ అందిందేమో కానీ తెలియదు. కానీ రాష్ట్ర ప్రజలతో అందరూ ఆడుకుంటున్నారు. ఈ పెత్తందారులంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. నిన్న ఆయన వచ్చాడు, ఈరోజు మళ్ళీ కొత్తగా మురళీమోహన్ వచ్చాడు. ఈయన ఇంకా మరీ దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఈయన మరీ పేదల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అంటే అంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు ఎలా హీరో అయ్యాడు, ఇలాంటి అసలు అర్థమే కాదు. ఇలాంటి వాళ్ళందరికీ నోటిలో అన్నం తినేటప్పుడు కూడా అదే మేము తినే అన్నం రైతు పండిస్తాడు అనే నీతి జ్ఞానం ఉంటుందో లేదో తెలియదు. కానీ నోటికి ఇష్టం వచ్చినట్లు పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ మురళీమోహన్. వినండి ఏం మాట్లాడుతున్నాడు ఈయన. అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధి గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు అయితే మంచి అందరికీ ఉచితాలు ఇచ్చి సౌరపోతలు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సౌరపోతలు చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి, ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు చాపి ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం. పేదవాళ్ళకి బిచ్చగాళ్ళు దేహి అని అడుక్కుంటున్నారా? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళకి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం చేస్తాను, కానీ వాళ్ళేమి ఎవరిని అడుక్కోవట్లేదు. భిక్షగాళ్ళ మాదిరి చూస్తున్నాడు ఈ పెత్తందారులు పేదవాళ్ళని. చూడండి, అసలు ఎవరినైనా కానీ ఎలాంటి వాళ్ళైనా పేదవాళ్ళు అంటేనే అసలు ఎవరు వాళ్ళు పేదవాళ్ళని ఎంత సాయం చేస్తే అంత మంచిది. కానీ ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది. కానీ పేదవాళ్ళకి సాయం చేస్తుంటే ఓర్చుకోలేని ఇలాంటి మురళీమోహన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెత్తందారులంతా ఇప్పుడు ఏపీ ప్రజల మీద పడి పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా అన్నం పెడుతున్నాడు, ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాడు అంటే వాళ్ళు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులతోనే కుటుంబం నడుస్తుందా? వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం ఎన్నో కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తున్నారు కుటుంబానికి. వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారేంటి? వాళ్ళు బిచ్చ అడుక్కుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి ఇలాంటి వాడిని ఏం చేయాలంటే ఎంత పిచ్చి కోపం వస్తుందంటే పేదవాళ్ళని ఎంత నీచంగా చూస్తున్నాడో మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు కావాలంటే చంద్రబాబు నాయుడు దోచేసుకొని పేదలకు ఏమి ఇవ్వకుండా దోచేసుకునే చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళకి దోచిపెడితే వీళ్ళు ఇంకా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఇంకా బిల్డింగ్లు కట్టుకుంటూ పోయి వీళ్ళు బాగుపడతారు. కానీ పేద ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. వీళ్ళకి పేద ప్రజలు బాగుపడుతుంటే నచ్చడం లేదు. పేద ప్రజలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నా కూడా ఓడ్చుకోవడం లేదు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి. ఇలాంటి కుక్కలు చాలామంది బయటకు వస్తారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో. ఇలాంటి మాటలు నమ్మకూడదు మనము. కాబట్టి ఇలాంటి పెత్తందారులందరినీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరినీ తరిమి కొట్టాలి మనం ఏపీలో లేకుండా. కానీ పేదవాళ్ళని ఇంత పెద్ద మాట అన్నందుకు ఇతన్ని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు మూసినా కూడా తప్పలేదు. ఇలాంటి పనికి మాలిన వేద వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళంతా ఇంకా పుట్టుకొస్తారు రోజు.